విశాఖ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన విజన్ విశాఖ కాన్క్లేవ్ అభిప్రాయపడింది. యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పలువురు మేధావులు పాల్గొన్నారు. యు అండ్ మీ వైజాగ్ పేరిట విశాఖ ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెబుతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. సిలికాన్ వ్యాలీ తరహాలో విశాఖ నగరం పెట్టుబడిదారులకు నిలయంగా మారుతోందని మేధావులు అన్నారు. కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తరహాలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ కూడా పారిశ్రామికవేత్తలను సృష్టిస్తుందని అన్నారు. ఈ దశలో ఏపీ ప్రభుత్వం విశాఖ భవిష్యత్తు కోసం కొత్త కార్యాచరణ చేయడంతో మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు వక్తలు. Starting a movement, we have a hashtag for that, and that will trend across the country today. Vizag will be the most important, vibrant city in the days to come, in the years to come, and all of us are going to contribute for that. నాగరికత చరిత్ర ఆధారంగా ఒక నగరానికి మంచి భవిష్యత్తు ఉంటుందని, అలాంటి పరిస్థితి దేశంలో విశాఖ నగరానికి ఉందని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థిని అన్నారు. Vision Vishaka is a vision that we make for us. We youth build it for ourselves. Vision Vishaka is a vision for we, all of us. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన అన్ని మౌలిక వస్తువులు విశాఖకు ఉన్నాయని డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీకే సాహు అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో మంది మేధావులను పారిశ్రామికవేత్తలను సృష్టించిందని, అదే రీతిని ఇప్పుడు రాష్ట్రానికి మార్గదర్శకంగా మారుతోందని స్టూడెంట్ ట్రైబ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సాయి చరణ్ అన్నారు. వై, వాట్, హౌ అన్న అంశాలు ఎందుకు ముఖ్యమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. Then the what will happen, then you will know how. ఆ తెలుగులో మనం కామెడీ అయిపోయింది, ఎందుకు ఏమిటి ఎలా అనుకుంటాం, కానీ ఇంగ్లీష్లో కరెక్ట్గా ఆలోచిస్తే వై, వాట్, హౌ. యువర్ వై షుడ్ బి స్ట్రాంగర్ దెన్ ద వాట్ విల్ హ్యాపెన్, దెన్ హౌ యూ విల్ సీ ద పాత్. ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్టీఫెన్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు 3.74 న్యాక్ రికార్డు సాధించిందన్నారు. తద్వారా యూనివర్సిటీ గుర్తింపు ప్రపంచ స్థాయికి ఎదిగిందని, ఈ దశలో స్టార్టప్ల ద్వారా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. Progress of this city can be measured with the progress of Andhra University. You know, when I opened Wikipedia this morning, just casually I searched Andhra University. It is written, Andhra University, Andhra Viswa Kala Parishad is a public university located in Visakhapatnam, Andhra Pradesh, India. It was established in 1926. The third statement, it is graded as an A++ institution by NAC, receiving a score of 3.74 on a scale of 4. What a wonderful statement. Wikipedia made that statement on the top of the first paragraph. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు దాదాపు 2,500 మంది పారిశ్రామికవేత్తలుగా మారారన్నారు. What else you can do to add value to Visakhapatnam? Enduku we have to add value because this particular place will soon emerge as a financial capital. And what is your role in that? You will have to in fact take pride of that. విశాఖను అంతర్జాతీయ నగరంగా మార్చే క్రమంలో తాము కూడా భాగస్వామ్యమవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యు అండ్ మీ వైజాగ్ పేరిట విశాఖ ప్రాధాన్యత ప్రపంచానికి చాటుతామన్నారు.